అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో ఈరోజు 18వ రోజు పారాయణం. నారదుడు చెప్పిందంతా విన్నాడు పృథు చక్రవర్తి. అంటే శ్రీహరిస్తుతి, సర్వదేవకృత శ్రీహరిస్తుతి అంతా విని, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పదనాన్ని వివరించి చెప్పి నన్ను చాలా ధన్యుణ్ణి చేశావు. అదేవిధంగా కార్తీకలో చేసే స్నానాది విధుల్ని, ఉద్యాపనా విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందిగా కోరితే అప్పుడు నారద మహర్షి కార్తీక వ్రత విధి విధానాలన్నీ కూడా, అంటే శౌచం ఎలా చేసుకోవాలి, దంతధావనం ఎలా చేయాలి, ఏ పువ్వులతో పూజించాలి, దేంతో పూజించకూడదు, అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, స్నానం ఎలా ఇవ్వాలి, ధూపదీప నైవేద్యాది మంత్రాలు ఎలా చదవాలి, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పారు. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని నిరలసుడు జాగరూకుడై, అంటే చాలా శ్రద్ధాభక్తితో జాగ్రత్తగా ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామున నిద్రలేచి చెంబుతో నీళ్లు తీసుకుని తూర్పు దిశగా ఊరి వెలుపులకి గాని వెళ్ళి యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకుని తలకు గుడ్డ చుట్టుకుని ఉమ్మి కూడా వేయకుండా మలమూత్ర విసర్జనలు చెయ్యాలి అంటూ అక్కడి నుంచి మొదలుపెట్టారు. అది కూడా పగలైతే ఉత్తరాభిముఖంగాను, రాత్రిళ్ళైతే దక్షిణాభిముఖంగాను ఇలా మలమూత్ర విసర్జన చెయ్యాలి అని చెప్తూ, గృహస్థులకి ఎలాగా, యతులకి ఎలాగా, వానప్రస్థులకి, బ్రహ్మచారికి ఎలా వాళ్ళు కాలకృత్యాలు తీసుకునే విధి విధానాలు చెప్పారు. పగలు చేసే దాంట్లో సగం రాత్రిపూట ఆచరిస్తే చాలు అని కూడా చెప్పారు. ఎవరైతే కాలకృత్యాలు తీర్చుకున్నాక కరచరణాంగాది శౌచకర్మ చేసుకోకపోతే వాళ్ళు ఆచరించే కర్మలేవి కూడా అవి ఏ కర్మ చేస్తే ఏ మంచి ఫలితాన్ని ఇస్తావో ఆ ఫలితాన్ని మాత్రం ఇయ్యవు అని కూడా చెప్పారు. దంతధావనం అంటే మనం బ్రష్ చేసుకోవడం అంటాం కదా, అవి ఖచ్చితంగా చేసుకుని తీరవలసిందే. అలా గనక చేసుకోకపోతే మంత్రాలు పట్టు ఇవ్వవు. కాబట్టి ముఖాన్ని, జిహ్వను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆయుర్బలం యశోవర్చ అంటారు కదా, ఈ మంత్రాన్ని పఠిస్తూ పాలవృక్షం యొక్క 12 అంగుళాల శాఖతో దంతధావనం చేసుకోవాలి అని, ఎలా దంతధావనం చేసుకోవాలి అని కూడా చెప్పారు. సూర్య చంద్రగ్రహణాలు, అమావాస్య అలాంటి రోజులలో దంతధావనం చేయకూడదు. ఈ పుల్లలతో, అంటే ముళ్ళ చెట్లు, ప్రత్తి, వావి, మోదుగ, మర్రి, ఆముదం యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం అయిపోయాక భక్తి నిర్మల బుద్ధి కలవాడే గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి అక్కడ దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలను సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను కూడా చేయాలి. దేవాలయంలోని గాయకులు, వర్తకులు, తాళ మృదంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ కూడా విష్ణు స్వరూపులుగా భావించి వాళ్ళకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. కృతయుగంలో యజ్ఞము, ద్వాపరంలో దానము భగవత్ ప్రీతికరాలు కాగా, ఈ కలియుగంలో భక్తియుతమైనటువంటి సంకీర్తన ఒక్కటే ఆ భగవంతునికి సంతోషాన్ని ఇస్తుంది. నాయన పృథురాజా, ఒకానొకసారి నేను శ్రీహరి దగ్గరికి వెళ్ళి, తాత నీ యొక్క నిజమైన నివాస స్థానం ఏంటో చెప్పు అంటే, ఆయన అందుకు చక్కగా ఒక చిరునవ్వు నవ్వి, ఓ నారదా, నేను వైకుంఠంలో కానీ యోగుల హృదయాలలో కానీ ఉండను. కేవలం నా భక్తులు నన్ను ఎక్కడ కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రమే ఉంటాను. నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవిస్తేనే సంతోషిస్తాను. నన్ను షోడశోపచారాలతో పూజించినా నాకు అంత సంతోషం కలగదు. కానీ నా భక్తుల్ని ఎవరైతే కీర్తిస్తారో అప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. ఎవరైతే నా పురాణ గాథలను, నా భక్తుల కీర్తనలను విని నిందిస్తారో వాళ్లే నాకు శత్రువులు అవుతారని కూడా చెప్పారు. ఏ పూలైతే పూజకు ఉపయోగించకూడదో, అది కూడా ముఖ్యంగా శివకేశవులు, దుర్గా, గణేశ, సూర్య ఆరాధనలకు ఉపయోగించకూడని పువ్వులేంటో కూడా చెప్పారు. ఓ రాజా, దిరిసెన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగా, జిల్లేడు, కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువును పూజించుటకు పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మల్ల పుష్పాలు, దిరిసెన పువ్వులు, బండి గురువింద, మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుణ్ణి పూజించేందుకు తగవు.
ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని పూజించకూడదు. గరికతో దుర్గాదేవిని పూజించకూడదు. అవిసె పువ్వులతో సూర్యుణ్ణి ఆరాధించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఓ దేవా, మంత్ర క్రియాదిక లోపభూయిష్టమైనప్పటికీ నా చేత చేయబడిన పూజ నీకు పరిపూర్ణమైనదగునుగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ తర్వాత దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి మళ్ళీ క్షమాపణ చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిరోజు రాత్రి శివ పూజను కానీ పగలు విష్ణు పూజను కానీ చేస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడిపడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరతారు అని చెప్తున్నారు. ఇంకా నారద మహర్షి చెప్తున్నారు, ఓ రాజా, మరింత వివరంగా చెప్తాను విను. వ్రతస్థుడు మరో 2 గడియలలో తెల్లవారుతుంది అనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్భలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళి చెరువులలో కానీ దైవ నిర్మిత జలాశయాలలో కానీ నదులలో కానీ సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలనివ్వాలి. నమః కమల నాభాయ నమస్తే జలసాయినే నమస్తేస్తు ఋషికేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే అంటూ అర్ఘ్యాదులనిచ్చి దైవ ధ్యాన నమస్కారాదులు చేసి, ఓ దామోదర, ఈ జలమందు స్నానం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నీ అనుగ్రహం వల్ల నా పాపాలన్నీ నశించిపోను కాక. ఏ రాధారమణ, విష్ణు కార్తీక వ్రత స్నాతుడును అగుచున్న నా అర్ఘ్యాన్ని నువ్వు స్వీకరించుదువుగాక అని నమస్కారం చేసుకోవాలి. ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని స్మరించి బొడ్డు లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చెయ్యాలి. గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతోనూ ఎతులు తులసి మొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విద్య సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చెయ్యకూడదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చేయాలి. స్త్రీలు శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడే ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైనటువంటి ఆ విష్ణువు నన్నీ స్నానం చేత పవిత్రుణ్ణి చేయునుగాక. విష్ణు ఆజ్ఞాపరులైనటువంటి ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుణ్ణి చేయుదురుగాక. రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ఠ కశ్యపాది ముని వరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు తీర్థాలు జలధారులు నదాలు సప్తసాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుణ్ణి చేయునుగాక. ముల్లోకాలలోనూ గల ఆరుంధతి ఇత్యాది పతివ్రతామ తల్లులు యక్షసిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుణ్ణి చేయునుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృ తర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతల స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పణానంతరము నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం అంటే సంధ్యావందనాది కార్యక్రమాలు నెరవేర్చుకుని విష్ణు పూజ చెయ్యాలి. ఆ తర్వాత అర్ఘ్యమంత్రంతోనూ గంధ పుష్ప ఫలాదులతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. ఆ తర్వాత వేద పారీణులైనటువంటి బ్రాహ్మణులను భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులు ఇచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు తీర్థాన్ని దక్షిణేపాదే వేదాస్త ముఖమాశ్రితా సర్వాంగేష్వాశ్రిత దేవ పూజితోసి మదర్చయా. కుడి పాదమందు తీర్థాలు ముఖమందు చతుర్వేదాలు అవయవాలయందు సర్వదేవతలతో అలరారే బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడు నవ్వుతున్నానని అనుకోవాలి. ఆ తర్వాత హరిప్రియమైన తులసికి ప్రదక్షిణం ఆచరించి దేవతల చేత నిర్మించబడి మునుల చేత పూజింపబడి విష్ణుప్రేయసేగో తులసి, నీకు చేస్తున్న నమస్కారం నా పాపాలను నాశనం చేయగాక అనుకుని నమస్కరించుకోవాలి. ఆ తర్వాత స్థిరబుద్ధి కలవాడి హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొవాలి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహారకము పాప మారకము సద్బుద్ధిదాయకము పుత్ర పౌత్ర ధనప్రదము
ముక్తి కారకము విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది ఈ కలియుగంలో మరొకటి లేదు. ఈ రకంగా కార్తీక వ్రతం ఆచరించి ధన్యోని కా అని చెప్తూ ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యం నందు 18వ అధ్యాయము 18వ రోజు నాటి పారాయణం సమాప్తం. లోకా సమస్త సుఖన భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.